డెఫినెట్ గా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో నేను కూడా ఒకటి చెప్తా, భూములు అమ్ముడు కొత్త కాదు, అన్ని ప్రభుత్వాలు అమ్ముతున్నాయి, తప్పు. నిజానికి అన్ని ప్రభుత్వాలు అమ్మడం కూడా తప్పు. కానీ భూములు ఏ కారణంతో అమ్ముతున్నారు అన్నది ఇక్కడ చూడాలి. మీరు ఫ్రీ బీస్ గురించి లేదా 6 గ్యారంటీస్ గురించి వీటిని ఆదాయం గురించి అమ్ముతున్నారా, లేకపోతే ఇంకా ఏ పర్పస్, దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా? మీరు మళ్ళీ అదే మీరు అమ్ముతుర్రు అనే విషయాన్ని ఇంకా మేము క్లారిటీ లేదని ఇప్పుడే చెప్పినాం మీకు. ఇంకా పెట్టడం వేరు, ఏది దాని మీద లోన్ తెచ్చుకోవడం వేరు. లోన్ తెచ్చుకున్న వాళ్ళ భూములు అమ్ముకున్నట్టు కాదు. సో మనకు అమ్మేటప్పుడు డెఫినెట్ గా ఈ ప్రశ్న మనము ఎవరికి అమ్మిరు, దేనికోసం అమ్మిరు, వచ్చిన రెవెన్యూని ఎటు ఖర్చు పెడుతున్నాం అనేది అప్పుడు వచ్చిన సబ్జెక్టు. కానీ అమ్మే ప్రక్రియ ఉంది అని నేను అనుకోవట్లేదు. అది నా సొంత నిర్ణయం కూడా కాదు. నేను ఉంది అని చెప్పలేను, లేనని చెప్తా. ప్రభుత్వం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు టీజీఐసీకి ఇచ్చారు, టీజీఐసీ నుంచి కంపెనీలకు ఇస్తారు, ఎంతో కొంత దగ్గర డబ్బు తీసుకొని ఇస్తారు కదా. డబ్బు తీసుకొని ఇవ్వచ్చు, వాళ్ళతోటి ఒక 30 years అండర్స్టాండింగ్ తీసుకొని వాళ్ళు ఏదో ఒకటి జనరేట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసే పరిస్థితి తెలంగాణకు రెవెన్యూ ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ భూమిని అమ్మకున్నా, ఆ భూమిని పీపీపీ మోడల్లో వాళ్ళు ఏదైనా వర్కౌట్ చేస్తే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పరంగా చేసి రెవెన్యూ జనరేట్ చేస్తే డెఫినెట్ గా అది మంచి పథకం అయితే, మంచి ప్రోగ్రామ్ అయితే. సార్ ఒక్కటి నాకు చెప్పండి, ఏఐ గురించి మీరు అంటున్నారు, వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే సరే ఇవి ఏఐ క్రియేషనే కావచ్చు, కానీ దానిలో జింకలు ఉన్నాయి నిజమే కదా, నెమళ్ళు నిజమే కదా, బొమ్మలు ఒక ప్రతీకాత్మక చిత్రాలు కావచ్చు కదా అంటారు. నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఇష్యూని పెద్దగా చూపించాలి అనుకుంటే ఈ ఏఐ వాడినప్పుడు ప్రజల మీద ప్రభావం పడుతుంది. అది అందులో నీకు జింకలు కుక్క పిల్లలు వచ్చి జింకని చంపితే కూడా దాన్ని బుల్డోజర్ కింద పడ్డట్టు చూపించింది అనుకోండి మీరు. నేను అనేది ఏంటంటే ఒక జింకను 4 కుక్క పిల్లలు రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అందులో జరుగుతున్న ఇన్సిడెంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ చుట్టుపక్కల ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ని వీళ్ళు పోర్ట్రే చేసి దాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇమేజ్ క్రియేట్ చేసి ప్రొక్లైన్ కింద పడ్డట్టు, ప్రొక్లైన్ వస్తుంటే జింకని ప్రొక్లైన్ మీద ఎగిరిపోతున్నట్టు. ఇది దీనివల్ల ఏమైతుందండి? నేను అనేది ఏంటంటే ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పులేమన్నా ఉంటే. ఎగ్జాజరేట్ చేసి దాన్ని విషప్రచారం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటున్నా నేను. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల సీఎం రేవంత్ కు ఏమైనా హైకమాండ్ దగ్గర ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డదా, ఏమైనా డిస్టర్బ్ ఏర్పడ్డదా? మీరు అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారికి. ఎప్పుడైనా మనం ఏదైనా మంచి చేయాలి, అవుట్ ఆఫ్ ద వే పోయి పథకాలను ఇంప్లిమెంట్ చేయాలి, అవుట్ ఆఫ్ ద వే పోయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలి, అవుట్ ఆఫ్ ద వే పోయి ప్రజలకు సన్నబియ్యం తినిపించాలి, అవుట్ ఆఫ్ ద వే పోయి మనము ఫ్రీ బస్ ఇవ్వాలి, అవుట్ ఆఫ్ ద వే పోయి మనము ఎన్నో పథకాలు ఈ సంవత్సరం 10 ఏళ్లలో చేయని పథకాలు చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఇబ్బందుల పాలవుతాం. ఎందుకంటే మేము మంచి చేస్తున్నాం అనేది ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు సన్నబియ్యం తింటోళ్ళు నమ్మాలి. 21,000 కోట్ల రుణమాఫీలో 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ క్లీనాలు కూడా ఈ రోజు గుండెల మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిందా తెలుస్తుంది. సో అబండాలు వేయించుకునే పరిస్థితి ఉంది. అబండాలు ప్రజల కోసము ఎంత కష్టమైన పడతాం, మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలని ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన అందిస్తారు. థ్యాంక్ యూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చినందుకు. సో మొత్తానికి స్పందన కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఇప్పటివరకు విన్నాం.